appears యూత్ఫుల్ లవ్ స్టోరీ. ఇది టైటిల్ విన్నప్పుడు ఇదేదో లవ్ స్టోరీ అనిపించింది. కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత థ్రిల్లర్ కూడా అనిపిస్తోంది. ట్రైలర్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఈ పిక్చరు డైరెక్టరు మా ఆఫీస్కి వచ్చి ఇట్లా ఇన్విటేషన్కి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఎంత ప్యాషన్ ఉందో ఈ సినిమా ఫీల్డ్ మీద నాకు అర్థమైంది. ఆయన చిన్నప్పుడే గురుకుల్ స్కూల్లో చదివేటప్పుడే నాకు సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు జాయిన్ కాక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మళ్ళీ కోరిక కలిగిందంట. అప్పుడు కూడా కుదరలేదు. మళ్ళీ బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. డెఫినెట్గా ఇప్పుడు రామాచారి గారు నేను వీఆర్ లైక్ బ్రదర్స్. నాకు కూడా ఒక ఫాదర్లీ ఫీలింగ్ ఉంది ఈ సందర్భంగా. ఫ్రాంక్లీ ఆల్ మై బ్లెస్సింగ్స్ టు యూ డియర్. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఇది ఫస్ట్ సినిమా. ఇక్కడ నుంచి బిక్స్ గారు మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సాకేత్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను అని అంత రేంజ్కి ఎదగాలని నేను కోరుకుంటున్నా. అలాగే మీరు కూడా మీ పేరు చాలా అంటే ఒరిజినల్ పేరు ఏంటో తెలియదు కానీ ఈ పేరు డెఫినెట్గా ఒక థ్రిల్లర్ సినిమా చేసే డైరెక్టర్కి ఉండాల్సిన పేరులాగా అనిపించింది. కన్నులోని రూపమే అనే టైటిల్ డెఫినెట్గా మనందరికీ బాగా ఇష్టమైన ఒక పాట తాలూకా ఫస్ట్ లైన్ ఇది. అందుకు ఈజీగా రిజిస్టర్ అయిపోయే టైటిల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లవ్ స్టోరీలో థ్రిల్లర్ ఉంటే ఎలా ఉంటుందని ప్రోమో ద్వారా తెలిసింది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్, ఎస్పెషలీ టు మై హీరో నందు. మై హీరో అని ఎందుకనంటే ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. నందు సార్ చెప్పినట్టు హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గైస్ వీ హ్యావ్. మన తెలుగు అబ్బాయి. మా పిల్లల్లాగా సాకేత్లాగే ఉన్నారు వాళ్ళు ముగ్గురు చూస్తుంటే. ఈ ముగ్గురు కూడా ఈ సినిమాతో, నందు ఆల్రెడీ హీరో, తను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో ఇప్పటికే. బిగ్స్, సాకేత్ ఈ సినిమాతో ఆర్పి గారు తర్వాత సార్ చెప్పినట్టుగా 10 కాలాల పాటు మంచి సినిమాలు మనకు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని మన తెలుగు సినీ కళామ తల్లి ఆశీస్సులు, అలాగే తెలుగు సినీ పెద్దలందరి ఆశీస్సులు మీ అందరి. సూపర్ టైటిల్ మా సురేష్ గారికి చెందుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా సాకేత్ మ్యూజిక్ చేసిన ఫస్ట్ మూవీ. అండ్ ఈ టోటల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ నందుకి ఇచ్చేసిన అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారం. సాకేత్ చాలా బాగా హుషారు. ఎందుకంటే తన మ్యూజిక్లో కూడా హుషారు ఉంది. నేను విన్నాను సాంగ్స్ ఆల్రెడీ. మంచి మెలోడీస్ చేశాడు. మెలోడీస్ చేసే ఛాన్స్ రావటమే చాలా కష్టం. మంచి మెలోడీస్, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. చెప్తుందంటే నా మెట్రో సినిమా రేపు 17 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా హీరోయిన్ క్యారెక్టర్ తనే డబ్బింగ్ చెప్పింది. సో అందు గురించి ఆ సినిమా చూసి ఎమోషన్ సార్ సూపర్ అంతే డబ్బింగ్ స్టార్ అంటుందన్నమాట. మర్చిపోయాను, ఆ సినిమాలో మెట్రో హీరోకి డబ్బింగ్ చెప్పింది కూడా మా హీరో నందు గారే. అది కూడా చెప్తున్నా, అది పబ్లిసిటీ కాదు, వాస్తవంగా చెప్తాను. అందుకనే నువ్వు స్టార్ అంటున్నావు నేను అనుకున్నాను. మా హీరోకి డబ్బింగ్ చెప్పింది కూడా ఇక్కడి నుంచి అక్కడి దాకా అంతా నా వాళ్ళే. ఈ సినిమా టీం అంటే నందుమామ కావచ్చు, మరి సాకేత్. నేను అంటే సాకేత్ తమ్ముడు అని కూడా అనలేను. సాకేత్ అన్న ఎవరు వచ్చినా కూడా చిన్న పంచులు తెలుసు నాకు ఆ పిల్లగాడు అంటారు. ఆయన ముందు అంటే పుత్రుడు పుట్టినప్పుడే కాదు, అదేంటి పద్యం ఉంటుంది కదా సార్, అలా వికసిస్తూ కొమ్మై చెట్టే కూకున్నాడు ఆయన. ఈ మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి, నందుమామకు పెద్ద హిట్ పడాలి. కన్నుల్లో నీ రూపమైన సినిమా సంచుల్లో రూపాలే అని ప్రొడ్యూసర్కు పైసలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు రవి ఎప్పటికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలా దగ్గరగా చూసిన వాళ్ళు. కృష్ణారెడ్డి గారు, మేము కలిసి ఒక స్టోరీ చేయాల్సింది. నా సురేష్ గారు అది డబ్బింగ్ మూవీ ఒకటి, కానీ అది అలా మధ్యలో ఆగింది. అలానే ఆర్పి గారు చెప్పారు, ఆయనే చెప్పారు ఫాదర్లీ ఫీలింగ్ అని. ఐ డెఫినెట్లీ హ్యావ్ దట్
టూ సార్, బికాజ్ చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నాతో చాలా పాటలు కూడా పాడించారు చిన్నగా ఉన్నప్పుడే. పెద్దలు శ్రీ సింధుపురు కృష్ణారెడ్డి గారికి, ఆర్పి పట్నాయక్ గారికి, సురేష్ కొండేటి గారికి కన్నులో నిరూపమే. మా సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. సో అవుట్పుట్ చూసాక వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మా కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అయిపోయింది. సో ముందుగా మా సినిమా అంతా బాగా రావడానికి కారణం మా డైరెక్టర్ బిక్స్ గారు అండ్ హీరో నందు గారు. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే మీరు సినిమాలో ఏ సీన్ చూసినా కానీ ఒక కొత్త డైరెక్టర్ తీశాడా అని మాత్రం ఎక్కడ మీకు అనిపించదు. యాక్చువల్ మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ. అలాగే నందు గారు, మీరు ఇంతవరకు చూసిన నందు వేరు, ఈ సినిమా రిలీజ్ తర్వాత చూడబోయే నందు వేరు. ఈజ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మర్ అండి. బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చేసిన సింధుపురి రెడ్డి అండ్ ప్రెస్ వారికి ఐ నో దే జనరలీ బిజీ స్కెడ్యూల్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. ఈ సినిమా కన్నుల్లో నిరూపమే సినిమా గురించి చెప్పాలంటే బేసిక్గా ఇట్స్ వెరీ జెన్యున్ లవ్ స్టోరీ, బట్ ఇట్ హ్యాస్ ఆల్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే నేను స్టోరీ రాసుకునేటప్పుడే ఇది ఏబిసి సెంటర్లకు వచ్చే ప్రేక్షకులందరికీ నచ్చాలనే ఉద్దేశంతో అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసి ఈ స్టోరీ రాసుకున్నానండి. దో టైటిల్ లుక్స్ లైక్ బిట్ క్లాసీ, బట్ ఈ సినిమా అనేది అందరికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా స్టోరీ రాసుకొని ఆ విధంగా తీసామండి ఈ సినిమాలో. సో ఈ సినిమాకు కన్నుల్లో నిరూపణ సినిమాకి రెండు కళ్ళు, ఒకటి సాకేత్, ఇంకోటి నందు. సో దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ దిస్ కన్నుల్లో నిరూపణ సినిమా. ఇంకంతకంటే వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన. సో ఐ విల్ టాక్ మోర్ అబౌట్ దెమ్ ఇన్ ఆడియో ఫంక్షన్. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. సినిమాకు పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కు అండ్ ప్రతి టెక్నీషియన్కు ఈ సందర్భంగా అందరికీ ఐఎమ్ వెరీ ఇట్ జెన్యున్లీ మీన్స్ మీ అందరు మమ్మల్ని జెన్యున్గా బ్లెస్ చేయడానికి వచ్చారు. సో జెన్యున్ థ్యాంక్స్ మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. ఐ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నా సినిమాలు ఏంటి నేనేంటి అనేది పట్టించుకోకుండా ఫస్ట్ డే 1 నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రెస్ అండ్ మీడియా చాలా 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 థ్యాంక్స్ అన్న. యూ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో అండ్ ద కైండ్ ఆఫ్ న్యూస్ మీరు చేసిన దాంతోనే పెళ్లి చూపుల్లో నేను చేసిన రోల్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ పెద్ద మోహన్ లాల్ గారు లాంటి వాళ్ళతో నేను నామినేట్ అవ్వడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా ఫర్ దాట్. అండ్ కన్నుల్లోని రూపమే సినిమాకి వస్తే నేను పెళ్లి చూపుల తర్వాత కొన్ని సినిమాలు సైన్ చేశాను, ఒక 4-5 సినిమాలు సైన్ చేశాను. కానీ ఇది మాత్రం అసలు ఆ సినిమా షూటింగ్ అయిన వెంటనే సైన్ చేసిన సినిమా. అంటే నేను నెక్స్ట్ సినిమాలు ఏంటి, నందు అసలు ఏమన్నా మన నందు గుర్తుంటాడా, నందు జనాలకు గుర్తున్నాడా అనేది అసలు ఏం పట్టించుకోకుండా ఈ కథకి నందు అయితే బాగుంటాడు, మనకు ఒక బాయ్ నెక్స్ట్ డోర్లో ఉండాలి, మన కథకి సింపుల్గా ఒక అబ్బాయి కుర్రాడు మంచి కుర్రాడు ఉంటే చాలు అని అప్పటికి ఇంకా పెళ్లి చూపులు అనేది రిలీజ్ అవ్వాలి. పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ అంటే 100% లవ్ తర్వాత పెళ్లి చూపులకి వచ్చింది మళ్ళీ ఆ ఫేమ్. ఆ ఎన్నిటిని పట్టించుకోకుండా నాకు వచ్చి నా లైఫ్లో నాకు కరెక్ట్ పుష్ని అంటే ఒక మెట్టు మళ్ళీ స్టార్ట్ చేయడానికి నాకు పుష్ని ఇచ్చినటువంటి నా ప్రొడ్యూసర్స్కి, నన్ను ఎంచుకున్నటువంటి మా డైరెక్టర్ బిక్స్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఐ నెవర్ ఫర్గెట్ దిస్. బికాస్ దీని తర్వాత సినిమాలు సైన్ చేశాను, ఇప్పుడు బిజీగా ఉన్నాం. బట్ దిస్ వాజ్ ఆల్ బిఫోర్ ఆల్ దిస్ హ్యాపెండ్, ఒక 6 months ముందు. చాలా చాలా థ్యాంక్స్ బిక్స్ గారు అండ్ భాస్కర్ గారు. అండ్ డైరెక్టర్ గురించి సినిమా గురించి అంతా తర్వాత మాట్లాడుకుంటాం, ఇప్పుడు కాకూడదు. బట్ ఫర్ నౌ మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కోమండూరి అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, ఎందుకంటే మేమిద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ కాబట్టి. నాకు నా వైఫ్ త్రూ తన పరిచయం. నా లైఫ్లో నన్ను బుజ్జి అని పిలిచేది, నేను బుజ్జి అని పిలిచేది ఇద్దరిని, ఒకటి నా భార్యని, 2 వీడిని, ఇద్దరే. సో దిస్ ఫెలో ఇస్ దాట్ క్లోజ్ టు మీ. సో ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికైతే ఇంతే చెప్పండి. అండ్ ఆటా సందీప్ మాకు సూపర్, చాలా ఈ సినిమాకి ప్రాణం అనుకున్నటువంటి ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ని తను కొరియోగ్రాఫ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. చాలా చాలా థ్యాంక్స్. సో చాలా థ్యాంక్స్ అండి. మీరు ట్రైలర్ చూశారు, డీసెంట్ 1 సినిమా ఇంతకంటే బాగుంటుంది. ఐఎమ్ షూర్ యుల్ ఆల్ లవ్ ద ఫిల్మ్. April 1st, 2nd weekలో మీ అందరి ముందుకు వస్తాం. వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాకేత్ కుమండ్రి. సో సారీ, సాకేత్ కుమండ్రికి చాలామంది ఇండస్ట్రీకి వచ్చి టాప్ అవుదాం అనుకుంటారు, బాగా నోటెడ్ అవుదాం సినిమా ఇండస్ట్రీకి వచ్చని.
కానీ మా సాకేత్ ప్రతి తెలుగువాడికి తెలిసి సినిమా చేద్దామని ఇప్పుడు వచ్చాడు. ఇంట గెలిచి రచ్చగలవబోతున్నాడు. సినిమా ఇండస్ట్రీ అంతా సాకేత్ ఇష్టపడతారు. ఇప్పుడు మీరందరూ ఆడియన్స్ అంతా సాకేత్ని మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ చేయాలి. అతను గెలిపించి కూడా people have accepted the same film in Andhra, in Telangana, and that kind of an acceptance we really didn't expect. Tamil lo media andru they gave it about 3.5, 4 stars.